వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రంగాన్ని తలపించే తెలుగు నేర రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్, స్వరాష్ట్ర సాధనకు పోరాట యోధులను అందించిన గడ్డ. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభావం జిల్లాపై బలంగానే ఉంది. కట్ చేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ టఫ్ గానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కారు జోరుకి బ్రేకులు వేస్తున్న కమలం ఛాన్స్ దొరికితే మైలేజ్ మాటలతో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ సైతం పూర్వ వైభవం కోసం గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేస్తుంది. సిట్టింగులకే సీట్లనే అధినేత హామీతో కారు నేతలు ఆచితూచి ముందుకు సాగుతున్నారు. మొత్తంగా కరీంనగర్ పోరు ఈసారి మాత్రం T20 ఫైనల్ మ్యాచ్ ని మించిపోతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ట్రయాంగిల్ ఫైర్, మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పట్టు, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న బీజేపీ, సంక్షేమ పథకాలతో ముందుకు బీఆర్ఎస్. కరీంనగర్ జిల్లాలో గతంలో మాదిరే గులాబీ పార్టీకి ఇప్పుడు పట్టు పరిస్థితి ఏంటి? ముగ్గురు మంత్రుల్లో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి? మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లకు దీటైన అభ్యర్థులను దించాలని బీజేపీ యోచిస్తుందా? గులాబీ పార్టీ జిల్లాలో ఇచ్చిన హామీలు నెరవేరాయా? జిల్లాలో నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాలు గెలిచింది. రామగుండం నియోజకవర్గం నుండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున గెలిచిన కోరుకంటి చంద్ర కూడా కారు పార్టీలోకి రావడంతో ఆ ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. అయితే వీటిలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గత సంవత్సరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత మరలా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున గ్రాండ్ విక్టరీని సాధించారు. ఇక దీంతో మరలా 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జిల్లాలో కారు బలంగా ఉంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2 ఎంపీ సీట్లలో కరీంనగర్ బీజేపీ గెలవగా పెద్దపల్లి బీఆర్ఎస్ గెలిచింది. ఇక జిల్లాలో బీఆర్ఎస్ 11 చోట్ల, కాంగ్రెస్ బీజేపీకి 2 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా గెలవని కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం గెలిచింది. అప్పటి నుండి జిల్లాలో బీజేపీ బలం పెంచుకుంటుంది. అయితే తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కమలం పార్టీ ఖాతా తెరిచింది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మరిన్ని సీట్లు గెలవాలని బీజేపీ చూస్తుంది. ఇక మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే మరలా ఛాన్స్ ఇస్తామని గులాబీ బాస్ ప్రకటనతో 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల సిట్టింగ్లే నిలబడే అవకాశం కనబడుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, త్రాగునీరు అందడం, సంక్షేమ పథకాలు తమని మరలా గెలిపిస్తాయని ఆశాభావంతో ఉన్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు. ఇక అదే సమయంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని గోడగా ఉన్న కరీంనగర్ జిల్లాలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీంతో జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి.
ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్ష తీర్పు ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. ఇలాంటి పరిస్థితుల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే విపక్ష నేతలు బలం పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కింది స్థాయిలో పట్టు ఉన్న నాయకుల మధ్య విభేదాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరికి వారుగా కార్యక్రమాలు సాదాసీదాగా చేస్తూ చుట్టపుచూపు రాజకీయం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లాలో 3 నాయకుల మధ్య అంతర్గత కలహాలు, కోవట్టు రాజకీయాలతో పార్టీ క్యాడర్ తలమునకలవుతుంది. ఇక కమలం పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ ఎంపీగా గెలవడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ కమలం గూటికి రావడం, ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున నిలబడి గెలవడంతో జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కమలం పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లేకపోవడం ఇబ్బందిగా మారింది. దీనికి తోడు పాత నేతలు కొత్త నేతలు అంటూ పార్టీలో గ్రూపులు ఏర్పడడం వల్ల సమన్వయం లోపం కనపడుతుంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు. అందులో కారు నేతలే హై స్పీడ్లో ఉన్నారు. బీజేపీ బాస్ సంజయ్ సొంత జిల్లాలో సత్తా చాటేందుకు కమలం ఉవ్విళ్ళూరుతుంది. కారు కమలం దూసుకెళ్తుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఠాక్రే స్పెషల్ క్లాసులతో ఎలక్షన్ సీన్లోకి ఎంటర్ అయింది. మొత్తంగా ఖద్దర్ లీడర్లంతా ప్రజా నాడిని పట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గులాబీ ప్రభావం 2 ప్రాంతాలపై ఉన్న పోరు మాత్రం రసవత్రంగానే సాగుతుందట. అందుకు తగ్గట్టుగానే ఆశావాహులు అడుగులు వేస్తుంటే వర్గపోరుపై కొంతమంది యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి మంత్రి గంగుల కమలాకర్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై 14,974 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక మరోసారి ఆయన గెలుస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా గంగుల కమలాకర్ కుటుంబ వ్యాపారాలపై ఈడీ, ఐటీ శాఖ దాడులు తలనొప్పిగా మారాయి. గ్రానైట్ వ్యాపారంలో ఆయనే ఉన్నారన్న ప్రచారం ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇక ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై ఉండడం, నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం గంగులకు కలిసొచ్చే అంశంగా ఉంది. నియోజకవర్గంలో ముస్లిం, బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి దివంగత నేత ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్లు వినబడుతున్నా ఎన్నికల నాటికి మరో వ్యక్తి బరిలో ఉండొచ్చని పార్టీ శ్రేణుల్లో వినబడుతుంది. బీజేపీ పార్టీ నుండి మరోసారి బండి సంజయ్ నిలబడతారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్గానే ఉంది. బీఆర్ఎస్లో ఉన్న ఓ సీనియర్ నేత, మరో గ్రానైట్ వ్యాపారి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినబడుతుంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండడంతో ఈసారి ఎంఐఎం బరిలో ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కష్టమనే చర్చ జరుగుతుంది. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుపు నల్లేరుపై నడకలానే ఉంది. సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి చేయడంతో రూపురేఖలు మారాయని స్థానిక ప్రజలు గులాబీ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. ఇక గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ మరోసారి గెలవడం ఖాయంగా కనబడుతుంది. నేత కార్మికులకు ఉపాధి, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కేటీఆర్కు కలిసి వస్తుంది. అయితే
నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకుల హడావిడితో క్యాడర్ ఇబ్బందులు పడుతుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి మరోసారి బరిలో ఉండొచ్చని కాంగ్రెస్ శ్రేణుల్లో టాక్ వినబడుతుంది. బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ, రెడ్డిపోయిన గోపీలలో ఒకరు బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఇక హుజూరాబాద్లో గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఈటెల రాజేందర్ గత సంవత్సరం క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ప్రజల మధ్య ఉండే నేతగా, బీసీ వర్గం వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తిగా ఈటెల సక్సెస్ అయ్యారు. ఉప ఎన్నిక తర్వాత నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటెల ఉండడంతో ఎటువంటి పనులు కావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఈటెల రాజేందర్కు బదులు జమున పోటీలో ఉండొచ్చనే చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ఎస్యుఐ నాయకుడు బలమూరి వెంకట్, జిల్లా కిసాన్ సెల్ నేత పత్తి కృష్ణారెడ్డి మధ్య టికెట్ పోరు జరుగుతుంది. నాయకుల మధ్య విభేదాలతో కాంగ్రెస్ క్యాడర్కు ఇబ్బందులు తప్పట్లేదు. పార్టీని పటిష్టపరిచేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం సాదాసీదాగా తిరగడంతో చాలా మంది నాయకులు బీజేపీ, బీఆర్ఎస్లోకి వలస వెళుతున్నారు. ఇక అధికార పార్టీ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య టికెట్ ఫైట్ జరుగుతుంది. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీ రెండుగా చీలిపోయింది. టికెట్ నాదంటే నాదంటూ అనడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోవట్లేదనే చర్చ పార్టీలో జరుగుతుంది. నియోజకవర్గంలో అధికార పార్టీలో సీనియర్ నేతలు వర్సెస్ జూనియర్ల మధ్య అంతర్గత పోరు కంటిన్యూ అవుతుంది. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డికే టికెట్ ఇస్తామని ఇండైరెక్ట్ గానే చెప్పేశారు. ఇక వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై నియోజకవర్గ ప్రజల్లో అసమ్మతి అంతకంతకు పెరుగుతుంది. జర్మనీ పౌరసత్వంపై వివాదం ఆయన్ను వెంటాడడం, స్థానికంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదనే వాదన వినబడుతుంది. ఇక ప్రజా సమస్యలు గాలి కొదలడం ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడని, రమేష్ బాబుకు బదులుగా ఇటీవల గులాబీ గూటికి చేరిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నిలబడతారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక దాంతోపాటు చెల్మేడ సొంత గ్రామం ఆ నియోజకవర్గంలో ఉండడం, అక్కడే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ టికెట్ బరిలో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు చెల్మేడ. ఇక కాంగ్రెస్ నుండి ఆది శ్రీనివాస్నే మరలా బరిలో నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ నుండి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, ఆది శ్రీనివాస్, తుల ఉమలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబుపై వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేలా రెండు పార్టీలు నిత్యం ప్రజల్లో ఉంటున్నాయి. చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు అధికార పార్టీలోని రెండు సామాజిక వర్గాల నేతలతో తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతుంది. స్థానికంగా అభివృద్ధి కంటే ఎమ్మెల్యే అభివృద్ధే ఎక్కువ జరిగిందనే ప్రచారం సొంత పార్టీలోనే వినబడుతుంది.
ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు, స్థానికంగా రహదారుల సమస్యలు, నారాయణపూర్ చెరువు గండి సమస్యతో ప్రజల నుండి ఎమ్మెల్యేపై వ్యతిరేకతకు దారితీస్తుంది. ఇక బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు మరో 2 నేతలు అధిష్టానం వద్దకు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ తరపున బొడిగే శోభ మరలా బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో శోభ కనిపించలేదని, స్థానిక సమస్యలపై పట్టించుకోలేదనే వాదన వినబడుతుంది. ఇక కాంగ్రెస్ తరపున మేడిపల్లి సత్యం, నాగిని శేఖర్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయ్యపై ప్రజల నుండి వ్యతిరేకత కనిపిస్తుంది. ఎమ్మెల్యే రసమయ్యని పలు ప్రాంతాల్లోని యువకులు అడ్డగించడం, అభివృద్ధిపై వాగ్వాదం పెట్టుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతుంది. బీఆర్ఎస్లో ఈసారి రసమయ్యకి టికెట్ రాదని మరో 2 నేతలు ప్రచారం చేయడం ఎమ్మెల్యే రసమయ్యకి ఇబ్బందిగా మారింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి వచ్చి అరేపల్లి మోహన్, మరో ఉద్యమ నేత ఒరుగంటి ఆనంద్లు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కవ్వంపల్లి సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పట్టు కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఇక బీజేపీ నుండి 4 నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గడ్డం నాగరాజు, దరువు ఎల్లనతో పాటు మరో 2 నేతలు బీజేపీ తరపున బరిలో ఉండేందుకు చూస్తున్నారు. సెగ్మెంట్లోని గులాబీ పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిన్నటి వరకు తానే రాజు తానే మంత్రి అనుకున్న ఎమ్మెల్యే దాసరికి ఓ యువనేత ఎంట్రీ తలనొప్పిగా మారింది. ఇక మరోవైపు ఎమ్మెల్సీ భానుప్రసాద్ నుంచి ఎప్పుడు సెగ తగులుతూనే ఉంది. ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్దామనుకున్న మనోహర్ రెడ్డిని ఇంటి పోరు ఇరకాటంలో పెడితే బయట పోరు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెళ్తున్న పెద్దపల్లి పాలిటిక్స్ బాహుబలి సమరానికి ఏ మాత్రం తీసిపోవడం లేదు. పెద్దపల్లి గులాబీలో లుకలుకలు, ఎమ్మెల్యే దాసరికి వ్యతిరేకంగా పోస్టులు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఎమ్మెల్యే దాసరి మధ్య వార్, హ్యాట్రిక్ పై గురిపెట్టిన ఎమ్మెల్యే దాసరి, ఎమ్మెల్యే దాసరికి తలనొప్పిగా వర్గపోరు. టీఆర్ఎస్ పార్టీ తరపున మొదటిసారి పోటీ చేసి విజయం సాధించి 2018లో మరోసారి అధికార టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో దాసరి మనోహర్ రెడ్డి స్టైలే వేరు. అందుకు నిదర్శనమే పెద్దపల్లి నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనేది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరిక. అందులో భాగంగానే స్థానికంగా బలోపేతమవుతున్నారు దాసరి మనోహర్ రెడ్డి. అయితే జోష్ మీద ఉన్న మనోహర్ రెడ్డికి ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి ఎదురవుతుందట. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా అధికార పార్టీలోని క్యాడర్ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయట. గత కొద్ది
రోజులుగా పెద్దపల్లి టికెట్ మారుతుందని స్థానికంగా ఉన్న నేతలతో పాటుగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారట. దాసరికి టికెట్ రాదని ప్రచారం చేయడంతో పాటు మరో యువనేత తనకి టికెట్ అంటూ ప్రచారంలో దూసుకుపోతుండడం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందట. పార్టీ కార్యక్రమాల్లో సైతం కొందరు నేతలు ఎమ్మెల్యేని కాదని ప్రచారం చేస్తుండడంతో మనోహర్ రెడ్డి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందట. గత కొన్ని నెలల క్రితం కలెక్టరేట్ ప్రారంభ సమయంలో గొడవలు మరింత పెరిగి ఫ్లెక్సీలకు నిప్పు పెట్టే వరకు వెళ్లాయి. తిరిగి స్థానికంగా మరోసారి పెద్దపల్లిలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ కి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఇద్దరు అధికార పార్టీ అయినప్పటికీ ఎప్పుడూ వీరు కలిసింది లేదు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ అండదండలతోనే ఓ యువనేత తనకే టికెట్ అంటూ దూసుకుపోతున్నారని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా టాక్ నడుస్తోంది. మనోహర్ రెడ్డికి అధికార బీఆర్ఎస్ లోనే ఇంటిపోరు ఉండడంతో స్థానిక ప్రతిపక్షాలు సైతం మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగుతున్నాయి. గతంలో మానేరులో ఇసుక తవ్వకాల ఘటన నేపథ్యంలో మాటల యుద్ధాన్ని తలపించింది. ఇసుక అక్రమంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదించారంటూ స్థానికంగా విమర్శలు వచ్చాయి. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రమాణాల వరకు వెళ్లడంతో పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాటల యుద్ధానికి దిగారు. దాసరి మనోహర్ రెడ్డికి అధికార పార్టీ నుంచి ఆశించినంతగా సపోర్ట్ రాలేదు. దీంతో ఒంటరిగానే ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా అధికార పార్టీలోనే అంతర్గత పోరు దాసరి మనోహర్ రెడ్డికి తలనొప్పిగా మారిందట. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముచ్చటగా మూడవసారి టికెట్ సాధించి విజయం సాధిస్తా అన్న ధీమాలో ఉన్న దాసరికి అడుగడుగునా అవాంతరాలే ఏర్పడుతున్నాయి. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సైతం ఎటువైపు వెళ్లాలి అని తేల్చుకోలేకపోతున్నారట. స్థానికంగా అధికార పార్టీలో ఇలాంటి వర్గపోరు ఉంటే రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుందనేది లేకపోలేదు. ఇప్పటికైనా పెద్దపల్లి ఇంటర్నల్ వార్లో అధిష్టానం జోక్యం చేసుకుని ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.